హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మసాలా వంకాయ సండే స్పెషల్గా చేస్తున్నాను. దానికి కాను ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లో మసాలా వంకాయ అన్నం నూనె వంకాయ అంటున్నాం కాబట్టి ఒక 4 స్పూన్ల నూనె వేసుకొని, ఇలా వంకాయలన్నీ తెల్ల వంకాయలు తీసుకొని మధ్యలో ఘాటు పెట్టుకొని, నేను చూపించడం మర్చిపోయానండి, గరం మసాలాలు, అలానే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియా పౌడరు వేసి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. అవన్నీ మనం వంకాయ దాంట్లోకి కూర్పేసుకోవాలి. అన్నీ పొట్టంతా నింపేసుకోవాలి వంకాయలతోటి. ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. ఉప్పు నీళ్ళల్లో ఉంచి మళ్ళీ ఈ మసాలాలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కన్నరెక్కదు. అలా మసాలాలన్నీ వాటిల్లో కూర్పేసుకొని, ఈజీ ప్రాసెస్ అండి. మసాలాలు నేను చూపించుంటే బాగుంటుండే, మిస్ అయింది నాకు ఆ వీడియో. ఆ మసాలా ముద్దంతా ఇట్లా మిగిలింది ఇట్లా పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్యాన్లో నూనె పోసాను, అది వేడైపోయింది. ఇప్పుడు ఈ వంకాయలన్నీ దాంట్లో వేసేసుకుందాం. వన్ ఆఫ్టర్ వన్ అన్నీ దాంట్లో వేసేసుకొని మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫస్టే మూత పెట్టుకోకూడదు, కొంచెం మంచిగా ఫ్రై అయినాకనే మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ముక్కలకి అన్నిటికీ నూనె మంచిగా అంటుకునేటట్టు చేసుకొని ఈ విధంగా ఫ్రై అయిపోతుందండి మనకి. ఈ స్టేజ్లో మనము ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే వంకాయ మొత్తం మగ్గిపోతుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసినాం అనుకోండి, వంకాయలు మగ్గినట్టు అయిపోతాయి. మనకి తెలుస్తుంది వంకాయ ఇట్లా అంటే మెత్తగా అవుతుంది. ఇంకో సైడ్ టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు అట్లనే ఉంచేసుకొని మనము మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా అంతా దీంట్లో వేసేసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అని చూసారు కదా, ఉడికింది. ఇప్పుడు ఈ మసాలా దాంట్లో వేసేసుకుందాం. ఈ మసాలా అంతా దాంట్లో వేసుకొని మనము దీంట్లోనే ఈ ప్యాన్లోనే ఈ డిష్లోనే వాటర్ పోసుకొని మనకి ఎంత నీరు కావాలో అంత నీళ్లు ఇప్పుడే పోసేసుకోవాలి. బాగా పోసుకోకూడదండి, ముక్కలు మునగాలంతే. వంకాయ ముక్కలు మునిగింత వరకే నీళ్లు పోసుకోవాలి. ఈ మసాలా అంతా కలిపేసుకోవాలి. నీళ్ళల్లో కలిసిపోయేటట్టు చేసుకుంటే ఈ మసాలాలతోటి, ఈ మసాలా నీళ్ళతోటి వంకాయ ఉడుకుతుంది కదా, ఆహా చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే చాలా ఇష్టము. ఈ విధంగా చేస్తే ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉన్నాయంటే ఇదే స్టేజ్లో వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకుందాం. 5 నుంచి 10 నిమిషాలు పెట్టుకోవచ్చండి. ఇట్లా నూనె అంతా పైకి తేలిందంటే వంకాయ ఉడికిపోతేనే నూనె పైకి తేలుతుందండి. ఇప్పటి వరకు ఉంచేసుకొని ఒకసారి కలియబెట్టేసుకుంటే పర్ఫెక్ట్ అండి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ రెడీ. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా అండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి చుక్క వేసుకొని మసాలా వంకాయ వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, వంకాయ పళంగా తినేస్తారు. మా పిల్లలైతే ఇట్లా వంకాయ అవుతున్నప్పుడే తినేసేది మా చిన్న చెల్లె. థ్యాంక్స్ ఫర్